మావోయిస్టులకు కానీ కమ్యూనిస్టులకు కానీ అసలు మూల సిద్ధాంతం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద మనం చర్చించుకుందాం. అయితే ఇక్కడ ఏంటంటే మనం మాత్రం దాదాపుగా ఒక కమ్యూనిస్ట్ ఐడియాలజీ కాకుండా మిగతా పార్టీల ఐడియాలజీని కూడా చర్చిద్దాం. ఎందుకంటే మనం ఒక కమ్యూనిస్ట్ ఐడియాలజీ మీదనే సంపతనం మాట్లాడుతున్నాను అనుకోవద్దు. కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఎట్లా వచ్చింది, అసలు ఎవరు కమ్యూనిజం ఏర్పడడానికి ఆవిర్భవించడానికి కారణం ఎవరు, ఏంది, దాని వెనుక ఉన్న సిద్ధాంతం, మౌలిక సిద్ధాంతం అనేది, దాంతోపాటు మొత్తం కూడా అసలు ఈ ఎంఎల్ పార్టీలన్నీ యాంచన్ వచ్చినాయి, తర్వాత మావోయిస్ట్ పార్టీగా రూపాంతరం చెందడానికి కారణం ఎవరు, దాంట్లో ఎవరు ఉన్నారు, ఎందుకు ఇప్పుడు కూడా అది పనిచేస్తుంది అంతవరకు. దాంతోపాటు ఇంకా మిగతా అంటే సిపిఐ సిపిఎం పార్టీలు కూడా ఏ విధంగా ఉద్యమాలు చేసినాయి, వాటి పాత్ర ఏంది, ఎంఎల్ పార్టీలు ఏంది, ఎంఎల్ పార్టీలు కూడా ఎన్ని రకాలు ఉన్నాయి, వాళ్ళ పాత్ర ఏంది, వాళ్ళు ఎలాంటి ఉద్యమాలు చేశారు, అవి ఎలాంటి ప్రజలకు ప్రయోజనం చేకూర్చాయి, వాళ్ళు చేసిన ఒప్పులేంది, వాళ్ళు చేసిన తప్పులేంది, వీటన్నిటి మీద కూడా మనం చర్చించుకుందాం. వీటితో పాటు కాంగ్రెస్ పార్టీ ఏంది, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పుట్టింది, దాన్ని ఏర్పరిచింది ఎవరు, అదేవిధంగా బీజేపీ పార్టీ ఏంది, బీజేపీ పార్టీ ఐడియాలజీ ఏంది, దాన్ని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఆర్యులు ఎవరు, ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు, హిందువులు ఎవరు, ఆర్ఎస్ఎస్ ఎవరు, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఏంది, మొత్తం మిగతా ప్రాంతీయ పార్టీలు ఏంది, ప్రాంతీయ పార్టీల విధానాలు ఏంది, వాళ్ళు చేసే పద్ధతులు ఏంది, అన్నిటి మీద కూడా మనం ఈ యొక్క ఛానల్లో చర్చించుకోవడం జరుగుతుంది. ఒక కమ్యూనిస్ట్ ఐడియాలజీ గురించే చర్చించుకుంటారని మాత్రం దయచేసి అనుకోవద్దు. కాబట్టి ఇప్పుడు మనం కమ్యూనిస్టు ఐడియాలజీ అంటే మావోయిస్ట్ కానీ, లేదంటే మావోయిస్ట్ పార్టీ కానీ, లేదంటే కమ్యూనిస్టులకు కానీ మూల సిద్ధాంతం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక కమ్యూనిస్టులకు అసలు అంటే నిజానికి ఈ పాలకుల రూపంలో ఉన్న వాళ్ళు కూడా, లేదంటే భూస్వాములు కానీ, లేదంటే రాజులు కానీ, లేదంటే పెట్టుబడిదారులు కానీ వీళ్ళందరూ కూడా తరతరాలుగా పేదల శ్రమ దోచుకుంటూ వస్తున్న వాళ్ళే. పేదల కష్టాన్ని దోచుకొని పోగు చేసుకొని వాళ్ళ శ్రమను అంటే వాళ్ళకు కావాల్సిన ప్రజలను ఏదైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలతో సేవలు చేయించుకుంటూ ఒక సేవకులుగా ఉపయోగించుకుంటూ వాళ్ళని బానిసలుగానే చూశారు తప్ప ప్రజల అభివృద్ధి కోసం పాటుపడిన పాలకులు అనేది ప్రపంచంలో ఎక్కడ కూడా జరగలేదు. ప్రపంచంలో ఇప్పుడే కాదు, ఈ పాలకులు ఏదైతే ఓటుతో గెలిచి రాజ్యాంగం మీద వాళ్ళు రాసుకున్న రాజ్యాంగం మీదనే ప్రమాణం చేసి ఆ రాజ్యాంగ నియమాలను కూడా పాటించకుండా, అందులో ఉన్న మౌలిక సూత్రాలను పాటించకుండా, అందులో ఉన్న ప్రాథమిక హక్కులను రక్షించే దిశగా కూడా పనిచేయకుండా మళ్ళీ ఇక్కడ ప్రజల్ని దోసుకునే వారికే ప్రజల్ని కష్టాన్ని దోసుకునే పెట్టుబడిదారులకు, దళారులకు ఉపయోగపడుతూ పాలకులు కూడా పెట్టుబడిదారులుగా మారడానికే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇక్కడ ప్రజలకి ప్రజా ఆర్థిక దిశగా, ప్రజల అభివృద్ధి కోసం పనిచేసే దిశగా అనేది ఇక్కడ మన భారతదేశంలో కూడా, ప్రపంచంలో దాదాపు మన భారతదేశంలో కూడా ఏ పాలకులు పనిచేయట్లేరు అనేది ఇది వాస్తవం. ఏ పాలకులు కూడా నిజానికి ప్రజా అభివృద్ధి దిశగా పనిచేయట్లేరు. ఆ ప్రజల ఓటుతో గెలిచి ప్రజల్ని దోసుకొని, ప్రజల నిధులను దోసుకొని, ప్రజల శ్రమను దోసుకొని వాళ్ళు పెట్టుబడిదారులుగా మారుతున్నారు, వాళ్ళు దొరలుగా మారుతున్నారు, వాళ్ళు కోటేశ్వరులుగా మారుతున్నారు తప్ప ప్రజల్ని మాత్రం దోసుకు తిని వాళ్ళ రక్తాన్ని దాగి వాళ్ళని పేనును కుక్కినట్టు కుక్కివేసి వాళ్ళ పేదరికంతో చంపేస్తున్నారు. కాబట్టి ఇది ఇప్పుడు వస్తున్నది కాదు ఈ పద్ధతి, ఇది కొన్ని తరతరాలుగా ఇలా జరుగుతున్నది. కాబట్టి ఈ వ్యవస్థలో మార్పు రావాలి, నిజంగా ప్రజాభివృద్ధి జరగాలి. ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే శ్రమ పడుతున్నారో, ఎవరైతే ఆ శ్రమ ఉత్పత్తిలో పాల్గొంటున్నారో వాళ్ళ అభివృద్ధి జరగాలని చెప్పేసి ఒక మహానుభావుడు ఆలోచించిన అతను ఎవరంటే కార్ల్ మార్క్స్. అతని పేరే కార్ల్ మార్క్స్. మరి ఈయన ఎక్కడ జన్మించిండు, ఏ దేశం అంటే జర్మనీ దేశంలో మే 5న 1818లో జన్మించాడు. ఎక్కడంటే ఆయన జర్మనీ దేశంలో జన్మించాడనమాట. దాదాపుగా 64 సంవత్సరాల వరకు ఆయన చేయవలసిన పోరాటాలు ప్రముఖంగా ప్రపంచవ్యాప్తంగా శ్రామిక వర్గానికి నాయకత్వం వహిస్తూ ప్రపంచానే మార్పు దిశగా పనిచేసిన మహానుభావుడు ఎవరంటే కార్ల్ మార్క్స్. ఈ కార్ల్ మార్క్స్ ఎవరనుకుంటున్నారు? జర్మనీ శాస్త్రవేత్త, తత్వవేత్త,
సామాజికవేత్త, సోషలిస్టు, విప్లవకారుడు మరియు పాత్రికేయుడు. పాత్రికేయుడు అంటే మీకు తెలుసు కదా, ఈరోజు పాత్రికేయులు ఉన్నారు. ఈరోజు పాత్రికేయులు ఎవరు ఎలా పనిచేస్తున్నారంటే ప్రజల్ని వదిలేసినారు, పాలక పక్షంగా పనిచేస్తున్నారు. ప్రజాభివృద్ధికి వీళ్ళు ఏమి చేయట్లేరనే వ్యాసాలు అనేది రాయకుండా పాలక పక్షం కోసమే పనిచేస్తున్నారు. ఎందుకంటే పాలక పక్షాలు వాళ్ళకు వ్యార్సిస్తూ కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు దోచుకున్న దోపిడిలో కూడా ఈ పాత్రికేయ సంస్థలు కూడా కొన్ని ఇవ్వడం వల్ల ఈరోజు చాలామంది పాత్రికేయులు పాలకులకు తొత్తులుగా మారిపోయారు. మరి అందరూ ఉన్నారంటే కాదు. ఇలా నిజాయితీగా పనిచేసిన వారు వాళ్ళకు తిండి లేక, ఇల్లు లేక, సంవత్సరాల కొద్ది హైదరాబాద్లో నివసిస్తున్న అద్దె ఇళ్లలో జీవనం వస్తూ లాస్ట్కు చనిపోయిన వాళ్ళ మీద కప్పేయడానికి కూడా ఒక గింత గుడ్డ లేక పనిచేసిన ఆ పాత్రికేయులు కూడా ఉన్నారు. చాలా విలువైన పాత్రికేయులు కూడా ఉన్నారు. వాస్తవాలను రాసి చేతులు నరికించుకున్న పాత్రికేయులు ఉన్నారు. ప్రాణాలు పోగొట్టుకున్న పాత్రికేయులు కూడా ఉన్నారు. అలాంటి పాత్రికేయులు కూడా ఉన్నారు, లేరని కాదు. కానీ ఎక్కువ శాతం అంటే 170% ఈరోజు పాలక తొత్తులుగా మారినని చెప్పుకోవచ్చు. కార్ల్ మార్క్స్ కూడా ఒక పాత్రికేయుడు. ఇక ఈయనే అసలు ఈ వ్యవస్థలో మార్పు జరగాలి. ఎంతకాలం ఈ ప్రజల్ని దోసుకొని, రాజులు దోసుకొని రాజరికం చెలాయించరు, వాళ్ళు కోటలు కట్టించుకున్నారు. వీళ్ళ కష్టార్జితంతో వాళ్ళు కోటలు కట్టించుకున్నారు. వీళ్ళు పని చేస్తుంటే, వీళ్ళు పంటలు తీస్తుంటే ఆ బట్టలు వచ్చి పంటలు దోసుకొని పోయేవాళ్ళు. ఆ రాజులు పరమాన్నం తినేది ఈ యొక్క రైతుల, ఈ యొక్క శ్రామికుల కష్టంతో రాజులు పరమాన్నం తినేవాళ్ళు. వీళ్ళకు ఏం చెందకుండా వీళ్ళ దగ్గర ఏ వస్తువులు ఉన్నా దోసుకునేవారు. బలవంతంగా పనులు చేపించేవారు, కోటలు కట్టించేవారు, వాళ్ళకి కావాల్సిన పంటలు పండించుకునేవారు, దోసుకునేవారు. ఏ పంటలు అయితే పండిస్తారో వాళ్ళ ఆ పంటను కూడా తినే భాగ్యం కూడా లేకుండా దారుణమైన స్థితిలో మరణించేవారు. ఎదురు తిరిగిన వారిని దారుణంగా చంపేవారు. ఈ వ్యవస్థ మారాలి. ఇవి ఎవరు కూడా, ఈ పాలకులంతా కూడా పెట్టుబడిదారులకు, దళారీ వ్యవస్థకు పనిచేస్తున్నారు కానీ ప్రజాభివృద్ధి కోసం పనిచేయట్లేరు. ఇక్కడ ప్రజాభివృద్ధి కోసం ప్రజలే అభివృద్ధి చెందే దిశగా ఎవరైతే ఉత్పత్తిలో పాల్గొంటున్నారో, ఎవరైతే శ్రమ చేస్తున్నారో ఆ శ్రమ చేసేవారే వాళ్ళ అభివృద్ధిని సాధించుకునే దిశగా ప్రజారాజ్యాలను, కార్మిక రాజ్యాలను ఏర్పరచుకోవాలి అని మొట్టమొదటిసారిగా ఆలోచించిన వ్యక్తి ఎవరంటే కార్ల్ మార్క్స్. ఆ కార్ల్ మార్క్స్ ఏం చేశాడు? జూన్ 1, 1847 జూన్ 1, 1847న ఇంగ్లాండ్లో కమ్యూనిస్ట్ లీగ్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. కమ్యూనిస్ట్ లీగ్ అది అంతర్జాతీయ పార్టీ అన్నమాట. ఒక దేశానికి సంబంధించింది కాదు, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, అంతర్జాతీయంగా శ్రామిక ప్రజలు. అందుకే ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ప్రపంచ శ్రామికులారా ఏకం కండి అనే నినాదం కూడా పుట్టుకొచ్చింది అక్కడి నుంచి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే కమ్యూనిస్ట్ లీగ్ ఏదైతే ఇంగ్లాండ్లో కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ లీగ్ అనేది ఒక పార్టీని ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో ఉన్న శ్రామిక వర్గాలను, కార్మిక నాయకులను పిలిపించి అందులో ఇన్వాల్వ్మెంట్ అనేది చేయడం జరిగింది. కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ లీగ్ అనే అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయడమే కాకుండా దానికోసం ఒక ప్రణాళిక కూడా రాయడం జరిగింది, కమ్యూనిస్టు ప్రణాళిక. ఈ కమ్యూనిస్టు ప్రణాళికలో అంటే ఇక్కడ ఎంగెల్స్ కూడా చెప్పాలి, కానీ ఎంగెల్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం. కాబట్టి ఇక్కడ కార్ల్ మార్క్స్ గురించే మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కమ్యూనిస్ట్ ప్రణాళిక రాసే టైంలో ఎంగెల్స్ కూడా, ఫ్రెడరిక్ ఎంగెల్స్ కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నాడు. కాబట్టి మనం ఆ విషయాన్ని కూడా చర్చించుకోవాలి. కానీ మనం ఫ్రెడరిక్ ఎంగెల్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఆ విషయాలను అందులో చర్చిద్దాం. ఇప్పుడు కార్ల్ మార్క్స్ గురించే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కాబట్టి కార్ల్ మార్క్స్ గురించే ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. అయితే కార్ల్ మార్క్స్ కొంతమంది అంటే ఫ్రెడరిక్ ఎంగెల్స్ లేదా ఇతరులతో భాగస్వామ్యంతో ఒక ప్రణాళిక రాశాడు, కమ్యూనిస్ట్ ప్రణాళిక. ఫిబ్రవరి 21, 1848న కమ్యూనిస్ట్ ప్రణాళిక రాయడం జరిగింది. ఏమని రాశాడు? రాజకీయ, సాంఘిక, ఆర్థిక సమానత్వాన్ని కోరుతూ ఆ కమ్యూనిస్ట్ ప్రణాళిక అనేది రాయబడింది. ఆ దిశగా కార్మిక వర్గ నాయకత్వాన
రాజ్యాలను ఏర్పాటు చేసుకోవాలి, విప్లవాలు జరగాలి, విప్లవ రాజ్యాలను నిర్మించుకోవాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా సూచించినది ఒక కమ్యూనిస్ట్ ప్రణాళిక రాసింది ఎవరంటే కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్. వీళ్ళిద్దరు భాగస్వామ్యంతో అక్కడ కమ్యూనిస్ట్ ప్రణాళిక రాయడం జరిగింది. కార్ల్ మార్క్స్ రాసిన కమ్యూనిస్ట్ ప్రణాళిక ఏదైతే కమ్యూనిస్ట్ లీగ్ అని ఇంటర్నేషనల్ సంస్థ కోసం రాసిన ఏదైతే కమ్యూనిస్ట్ ప్రణాళిక ఉందో ఆ కమ్యూనిస్ట్ ప్రణాళిక దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో అనువాదించబడ్డదన్నమాట. బైబిల్ ఎన్ని భాషలలో అనువాదించబడిందో కమ్యూనిస్ట్ ప్రణాళిక కూడా అన్ని భాషలలో అనువాదించబడింది. ఈ అనువాదించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇక కార్మిక వర్గ నాయకత్వంలో కమ్యూనిస్టు రాజ్యాలను, శ్రామిక వర్గ రాజ్యాలను ఏర్పాటు చేసుకోవాలి. ఎవరైతే శ్రమ చేస్తున్నారో, ఎవరైతే కష్టం చేస్తున్నారో, ఎవరైతే కూలి చేస్తున్నారో, ఎవరైతే శ్రామిక ఉత్పత్తిలో పాల్గొంటున్నారో వాళ్ళ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ప్రజలే ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ, అంటే సామాజికంగా, రాజకీయంగా, సాంఘికంగా కూడా ఆ అణచివేత అసమానత లేకుండా అన్నిట్లో కూడా సమానత్వంతో కలిగిన రాజ్యాలను ఏర్పాటు చేసుకోవాలనే దిశగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు, సోషలిస్టు ఆర్గనైజేషన్స్, సోషలిస్టు సంస్థలు ఏర్పడడం అనేది జరిగిందనమాట. ఇక రష్యాలో జార్ చక్రవర్తి ఉండే ఆ జార్ చక్రవర్తికి వ్యతిరేకంగా అక్కడ లెనిన్ నాయకత్వంలో ఏదైతే వ్లాదిమిర్ ఇలిచ్ విలియనోవ్ లెనిన్ నాయకత్వంలో అక్కడ పెద్ద ఎత్తున కార్మిక వర్గ పోరాటాలు అనేది నడిచి అక్కడ కంపెనీలో పోరాటాలు నడిచి కంపెనీ నుంచి వీధులకు వచ్చి మొత్తం సార్వత్రిక తిరుగుబాటు ద్వారా అక్కడ రష్యా విప్లవం అనేది జరిగింది. అది 1917 అక్టోబర్ 17న అక్కడ విప్లవం విజయవంతమైనట్టుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అనేది చర్చించుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంకా మిగతా దేశాల్లో కూడా ఆ యొక్క రష్యా విప్లవాన్ని ఆదర్శంగా తీసుకొని దాన్ని ఫాలో చేస్తూ ప్రపంచవ్యాప్తంగా విప్లవాల కోసం ప్రజలు అనేది ఉర్రూతలుగా బయటకు వచ్చి విప్లవాల ఉద్యమాలు అనేది చేయడం జరిగింది. మన దేశంతో మిగతా అన్ని దేశాలు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా కమ్యూనిస్టు పోరాటాలు, కమ్యూనిస్టు పార్టీలు, కమ్యూనిస్టు సంస్థల నాయకత్వంలో శ్రామిక వర్గ ప్రజలు వేలాదిగా కదిలి రావడం అనేది జరిగింది. ఇక చైనాలో కూడా అదే కమ్యూనిస్టు ప్రణాళిక వాళ్ళు అధ్యయనం చేసినప్పటికీ కానీ రష్యాలో జరిగిన కార్మిక వర్గ నాయకత్వంలో సార్వత్రిక తిరుగుబాటు జరిగితే మరి చైనా కాడికి వస్తే అక్కడ కొమింగ్టాంగ్ పార్టీ నాయకత్వంలో అక్కడ షాంఘై షేక్ ఉండే ఆ షాంఘై షేక్ నాయకత్వంలో అక్కడ అణచివేత తీవ్రతగా ఉండే ఆయనకు వ్యతిరేకంగా మావో సెటింగ్, అంటే ఇప్పుడు మావో అని పిలుస్తున్నావు కదా, ఆ మావో పేరు ద్వారానే మావోయిస్టులు అనేది వచ్చిందనమాట. మావో సెటింగ్ అనే అతని నాయకత్వంలో అక్కడ చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో అక్కడ విప్లవం అనేది జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున కదిలినరు. అక్కడున్న ప్రభుత్వానికి, అక్కడున్న వ్యవస్థకు వ్యతిరేకంగా, దోపిడీ దళారు వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. అక్కడ వేలాది మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. వాళ్ళు లాంగ్ మార్చ్ కూడా చేశారు. అక్కడ షాంఘై షేక్ జపాన్ సైనికులు ఏకమై అక్కడ కమ్యూనిస్టు సైనికుల మీద, అక్కడ కమ్యూనిస్టు రెడ్ ఆర్మీ మీద దాడులు చేయడం జరిగింది. ఆ దాడులలో వేలాది మంది చనిపోయిన తర్వాత, ఎంతోమంది తన ప్రాణత్యాగం చేసిన తర్వాత 1949 అక్టోబర్ 1న అక్కడ విప్లవం అనేది విజయవంతం జరిగింది. అంటే ఏదైతే మార్క్స్ రాసిన సిద్ధాంతం, మార్క్స్ రాసిన ఐడియాలజీ ద్వారా, ఈ కమ్యూనిస్టు ప్రణాళిక ద్వారా ప్రపంచంలోనే మార్పు దిశగా ప్రజలు కదిలినరని చెప్పుకోక తప్పదు. మావోయిస్టులు కానీ కమ్యూనిస్టులు కానీ మూల సిద్ధాంతం రచించింది, మూల సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది, మూల సిద్ధాంతాన్ని ముందు పెట్టింది ఎవరయ్యా అంటే కార్ల్ మార్క్స్. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం ఫ్రెడరిక్ ఎంగెల్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఇంకా మిగతా వాటి కూడా చర్చించుకుందాం. ఈ యొక్క వీడియోపై మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి.